అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది డిసప్పాయింట్ అవుతారు సహజంగానే. ఎందుకంటే సహజంగానే కొద్ది సీట్లే ఉంటాయి. 90-96% మందికి జోసఫ్ ద్వారా సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే మనకు వచ్చినటువంటి ర్యాంకుతో సాపేక్షంగా చాలా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ పొందడం ఎలా అనే విషయం గురించి ఈ వీడియో మొత్తం చూస్తే కొంత అవగాహన వస్తుంది, కొంతమేర ఖచ్చితంగా ప్రయోజనంగా ఉంటుంది. మిత్రులారా, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్ కలిసి ఒక సమగ్రమైనటువంటి మెంటర్షిప్ ఇస్తుంది. అనేక మంది నిపుణులతో ఉన్నటువంటి బృందము మిమ్మల్ని గైడ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దానికోసం స్క్రీన్ ముందే నెంబర్ 7981540230 నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేస్తే మెంటర్షిప్ కానీ మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ చేర్పించడం కానీ జరుగుతుంది. లేదా వాట్సాప్ చేయండి నేను చెప్పినట్టు నెంబర్కి, స్క్రీన్ మీద ఉండేటువంటి హెల్ప్ లైన్. ఫిజికల్ కౌన్సిల్ డైరెక్ట్గా కలిసి మాట్లాడచ్చు అపాయింట్మెంట్ తీసుకొని, లేదా మీకు ఆన్లైన్లో మాట్లాడచ్చు, కొన్ని సందర్భాల్లో ఫోన్లో మాట్లాడచ్చు. అత్యంత పరిమితమైన సంఖ్యలోనే కౌన్సిలింగ్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇలా అనేక రూపాలుగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జూమ్ మీటింగ్స్, వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ వీడియోస్, లైవ్స్, సెమినార్స్, సో ఎక్స్పర్టీతో జరిగేటువంటి జూమ్ మీటింగ్స్, ఇట్లాంటి రకరకాలుగా మీకు నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, మనకు కొన్ని పాపులర్ పర్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఒక బహుళ ప్రజాదరణ పొందినటువంటి, అంటే చాలా మంది ఒప్పుకునేటువంటి కొన్ని అభిప్రాయాలు సమాజంలో చలామణి అవుతుంటాయి. కానీ ఎప్పటికీ అభిప్రాయాలు అవి నిజం కానవసరం లేదు. ఉదాహరణకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వస్తే పాపులర్గా ఉండే అభిప్రాయాలు అంటే ఐఐటి నెంబర్ 1, ఐఐటి టాప్, కాబట్టి ఐఐటి కోసమే ట్రై చేయాలి. వాస్తవం ఏంటి? ఐఐటి కంటే మెరుగైన అన్ని టాప్ 8 ఐఐటీస్ మినహాయిస్తే మిగతా వాటికి మెరుగైన ఎన్ఐటీస్ ఉన్నాయి. ఎన్ఐటి తిరుచి కానీ, ఎన్ఐటి సురత్కల్ కానీ, లేకుంటే ఎన్ఐటి రూర్కెల్ కానీ, ఇట్లాంటివి ఉన్నాయి. ఎన్ఐటీలో బెటర్, త్రిబుల్ తక్కువ. కానీ 3-4 ఎన్ఐటీలు తీసేస్తే అంతకంటే మెరుగైన త్రిబుల్ అలహాబాద్, త్రిబుల్ గ్వాలియర్ లాంటివి ఉన్నాయి. త్రిబుల్ పాతవే బెటర్, కొత్తవి కాదు. ఇది కూడా కరెక్ట్ కాదు. పాత త్రిబుల్ కంటే మరి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన త్రిబుల్ లక్నో అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇస్తుంది. సో ఓన్లీ ప్లెయిన్ ఏరియా ఉండే త్రిబుల్ మంచివి. మీకు నార్త్ ఈస్ట్ కాదు, మీకు త్రిబుల్ అగర్తల అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ ఇచ్చింది. సో ఒక మధ్య రకం ఎన్ఐటీల కంటే బెటర్ ప్లేస్మెంట్స్ ఇచ్చింది. అది కూడా కరెక్ట్ కాదు. త్రిబుల్ బెటరు, జిఎఫ్టీలు మంచివి కాదు, అది కూడా తప్పే. అనేక త్రిబుల్ కంటే మంచి జిఎఫ్టీస్ ఉన్నాయి. మొన్నటి దాకా జిఎఫ్టీ ఉండి ఎన్ఐటి మారినటువంటి ఎన్ఐటి శిబుపూర్ ఉంది, త్రిబుల్ నయార్ రాయ్పూర్ ఉంది, బిట్టి మెస్రా ఉంది, పెక్ ఉంది, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్ఐఎఫ్ఎఫ్టీ, ఐఏఎంటీ పేరు మారింది ఇప్పుడు. ఇంతకుముందు ఎన్ఐఎఫ్టీ ఉండే రాంచీలోది. ఇప్పుడు ఇండియన్ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, ఐఏఎంటీ ఉంది. సో ఇవి కూడా మంచివే కదా. సో కాబట్టి ఎప్పుడూ ఒక మూస ధోరణిలో ఆలోచించకుండా కాస్త రియలిస్టిక్గా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుని సరైన ఫలితం వస్తుంది. ఇదే విధంగా అనేక మందికి గత 4-5 సంవత్సరాల నుంచి గైడ్ చేస్తూ మామూలు ర్యాంకుతో కూడా మంచి కాలేజ్ బ్రాంచ్ వచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి సంస్థ ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్. అదేవిధంగా కాలేజీల విషయంలో కూడా మీకు వీటిని చిన్న చూపు చూస్తుంటారు. మీకు విఐటి కానీ, మణిపాల్ కానీ, అమృత కానీ, ఇవి కూడా చాలా చాలా మంచి సంస్థలు. ఎంసెటే కావాలనుకుంటారు, బయటకు వద్దనుకుంటారు. ఇలా ఎంసెట్ లాంటిదే మీకు కామెడీకే ఎంసెట్ కంటే చాలా చాలా బెటర్. ఎంసెట్లో కూడా మీకు కొన్ని టాప్ 10తో సమానంగా గీతాంజలి లాంటి కాలేజెస్ మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. దాని పేరు ప్రకారం టాప్ 15 to 20 జనాదర్ లిస్ట్ ప్రకారం, కానీ దాని స్థాయి టాప్ 10. సో అట్లాంటి వాటిని బెటర్ కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలే బెటరు, మీకు పెద్ద పేరునే బెటర్ అనుకుంటారు. కానీ అది నెక్స్ట్ వేవ్ లాంటిది ఉంది. కాలేజీలో పేరు లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఆ ఎన్ఐఏటి ద్వారా మీకు అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అడ్వాన్స్ కరికులం 4.2 టెక్నాలజీస్ మీకు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ వీటి టాప్ లెవెల్లో ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ సుమారు 60-65 మంది లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యారు నా రెఫరెన్స్ తోటి. వాళ్ళందరూ కూడా చాలా వరకు ఒక్క స్పెసిఫిక్ అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు. చాలామంది కూడా మీ కరికులం కానీ, ట్రైనింగ్ కానీ, ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఇవి చాలా అద్భుతమని చెప్పారు. కావాలంటే మీకు కూడా ఒకరు జాయిన్ కావాలంటే ఎవ్రీ సండే టెస్ట్ ఉంది. మీరు స్క్రీన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ లింక్ తెలియకపోతే స్క్రీన్ మీద హెల్ప్ లైన్ ఫోన్ చేయండి, మీకు లింక్ పంపిస్తారు. ఎవ్రీ సండే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. బేసిక్ టెస్ట్, బేసిక్ అథమెటిక్, బేసిక్ రీజనింగ్, సో సైకోమెట్రిక్, దానికి ఏం ప్రిపరేషన్ అవసరం లేదు. 600 రూపాయల ఫీజు. కానీ ఎస్బీఐ కింద డిస్క్రిప్షన్లో ఉండేటువంటి కూపన్ కోడ్ రాసినట్టు 600 250కి వస్తుంది, 350కి సేవ్ అవుతుంది. అవకాశం వినియోగించుకోవచ్చు. హైదరాబాద్లో ఉంది, ఇప్పుడు విజయవాడ పక్కన ఉండేటువంటి మీకు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్తో టైప్ ఉంది, ఇక్కడ చైతన్య యూనివర్సిటీతో ఉంది, ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటున్నారు. తర్వాత తిరుపతిలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటున్నారు. జైపూర్, బెంగళూరు, పూణే, నోయిడా ఇట్లా అనేక కాలేజీలు తీసుకుంటున్నారు. ఎన్ఐఏ అనేది ఒక అద్భుతమైన సంస్థ. ఇది కూడా మీకు ఒక ఆప్షన్. ఇప్పుడు ఇది కాదు, సో మీకు ఇంకా వేరే మీకు మంచి కాలేజెస్ శస్త్ర ఉంది, ఇట్లాంటి వాటికి కూడా వెళ్ళొచ్చు. సో ఒకవేళ కోస్తా వేరే స్టేట్ దాటి మీకు పరిచయాలు అంటే మీకు పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూరుకి వెళ్ళొచ్చు. సో కామెడికోలో 3-4 కాలేజెస్ ఇంతకుముందు చెప్పినట్టు మంచి కాలేజ్, ఇట్లా రకరకాల పేస్ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా రకరకాల ఆప్షన్. అంటే మనం ఎంతసేపు ఎన్ఐటి, ఐఐటి, ఎన్ఐటి కాకపోతే ఎంసెట్లో కూడా త్రిబుల్ కొన్ని రకాల చిన్న సర్కిల్ మాత్రమే ఉన్నాం. ఇది కాలేజీల వైజ్. బ్రాంచ్ల వైజ్ చూస్తే బ్రాంచ్లు సిఎస్సి కావాలి. సిఎస్సిలోనే ప్రస్తుతము మంచి కాలేజీ మంచి ఫ్యాకల్టీ సిఎస్సి కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బెటర్ ప్రస్తుతం. మన సిఎస్సియే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సిఎస్సికి అయితే మేడం మీకు 15 లక్షలు ఇస్తాం, మీకు ఏఐ కానీ అట్లాంటివి అయితే 10 లక్షలు ఇస్తాం. ప్రస్తుతం సిఎస్సి కంటే ఏఐ బెటర్. అఫ్కోర్స్ మంచి ఫ్యాకల్టీ ఉండి మంచి కాలేజ్ అయితేనే, ఎంసెట్ కాలేజ్ ఏదైనా ఒకటే. ఐటీ అయినా, ఏఐ అయినా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయినా, కోర్ సిఎస్సి అయినా అన్నీ ఒకటే, సేమ్ డబ్బులు. కానీ మనం తెలియకుండా సిఎస్సికి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. అదేవిధంగా మనకు మిగతా వాటిలో కూడా అంతే. ప్రైవేట్ యూనివర్సిటీ విట్, మణిపాల్, అమృతాలో కూడా సిఎస్సి ప్రిఫరెన్స్ చేస్తాం. సిఎస్సి కాకుంటే వేరే ప్లేస్కి వెళ్తాం. అంటే వేరే ప్లేస్కి వెళ్ళడం కంటే మెయిన్ క్యాంపస్లో సిఎస్సి కాకుండా ఇతర బ్రాంచెస్ ఐటీయో లేకుంటే మీకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ అవన్నీ పెద్ద రిఫరెన్స్ ఏ ఉండవు. అవన్నీ 4.0 టెక్నిక్స్ వాటిని తీసుకోవచ్చు. సిఎస్సి కోర్ కోసము కోయంబత్తూరు వదిలిపెట్టి బెంగళూరు అంతాకి వెళ్తుంటారు, విట్టు వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తుంటారు. కాబట్టి సిఎస్సిలోనే మీకు వేరే రకమైన ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. సో అట్లా కూడా ఆలోచించవచ్చు. అదేవిధంగా సిఎస్సి గాక మీకు కొత్త ఐసీటీ కోర్స్ ఉంది, డైకాట్ కూడా అద్భుతమైన సంస్థ. ఇంతకుముందు చెప్పిన లిస్టులో త్రిబుల్ హైదరాబాద్, త్రిబుల్ బెంగళూరు అయితే అందరికీ టాప్ అని తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైకాట్ ఎల్ఎన్ఎం ఐటీ అలా ఐసీటీ కోర్సెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది చాలా అద్భుతమైంది. ఒక రకంగా సిఎస్సి కంటే బెటర్. ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ సిఎస్సి రెండింటి నాలెడ్జ్ వస్తుంది. అట్లాంటి వాటిని ఎందుకు ఆలోచించకూడదు మనకు రానప్పుడు? అఫ్కోర్స్ దాని కూడా కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా మీకు సిఎస్సిగా కోర్ అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బేసిక్ ప్రోగ్రామింగ్ జాబ్స్ పోతున్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మీకు కోర్ జాబ్స్కి వెళ్ళొచ్చు. మీరు కోర్ జాబ్తో మీకు కంప్యూటర్ సైన్స్ రాదా అంటే కోర్ ప్లస్ మీకు సాఫ్ట్వేర్ సంబంధించిన లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త రకమైన కోర్సెస్ వస్తున్నాయి. మేజర్ అండ్ మైనర్ వస్తున్నాయి. ఈవెన్ ఐఐటీలో కూడా వస్తున్నాయి. మేజర్ కోర్ ఉంటుంది, మెకానికల్ మేజర్ కోర్, మైనర్ మిషన్ లెర్నింగ్. మేజర్ మీకు మెటీరియల్ సైన్స్, మైనర్ మిషన్ లెర్నింగ్. సో అట్లా మెకానికల్ ప్లస్ ఐఓటీ. సో అట్లా మేజర్ మైనర్ ఉంది. పోనీ కోర్లో తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్స్ సంఖ్య పెరుగుతుంది. ఎలక్ట్రిక్స్ తీసుకునే సంఖ్య ఒకప్పుడు 2-3 ఉండే, 10-15 ఎలక్ట్రిక్ తీసుకుని దానిలో మీరు సంబంధించిన కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ తీసుకొని మీరు మాస్టర్స్ యూఎస్లో కానీ ఎంటెక్ చేసినప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. ఈసీ రాకపోతే మళ్ళీ డిసప్పాయింట్. ఈసీ రాకుంటే అంతకన్నా బెటర్ ఈసీ, ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఉంది. ఈసీ రాకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది. మెటలర్జీకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. మెకానికల్ రాకుంటే మీకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది. మీకు కొంచెం సిటీలో ఉండకుండా కొంచెం బయట ఉండని బిల్డింగ్ కూడా మైనింగ్ ఇంజనీరింగ్కి 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఐఐటి ధన్బాద్ ఉంది, వేరే అనేక కాలేజెస్లో ఉన్నాయి. మీరు ఇది కాక మీకు టాప్ కాలేజీలో మీకు మంచి కంప్యూటర్ సైన్స్ అవి రాకపోతే మీకు ఎకనామిక్స్ ఉంది ఐఐటి బాంబేలో, కాన్పూర్లో ఉంది, ఖరగ్పూర్లో ఉంది. ఇంకా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో కూడా పవర్ ఉంది, పవర్ అటానమీ. సో ఎలక్ట్రికల్ కూడా ఒక 10 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఉదాహరణకు త్రిబేట్ జబల్పూర్లో మంచిది రాకుండా నానో టెక్నాలజీ ఇది తీసుకోండి. మీకు మెకానికల్లోనే కొన్ని ఇతర స్పెషలైజేషన్స్ ఉన్నాయి. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మీ కాలేజీలో కావాలంటే 4 years కూడా మీకు ఓపిక ఉండి రీసెర్చ్ చేసే ఉద్దేశం ఉంటే మీకు వాటికి 5 years కోర్స్కి వెళ్ళండి, ప్రత్యేక ఆసక్తి ఉన్న వాళ్ళు. ఇట్లా రకరకాల అవకాశాలు ఉన్నాయి.
నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా రాదు, మ్యాథ్స్ బాగుందంటే మీరు ఐఎస్ఐకి వెళ్ళండి, చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళండి, ఐసర్కి వెళ్ళండి, నైసర్కి వెళ్ళండి. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో గమనించండి. నా కాలేజీతో సంబంధం లేదు, మీకు హైదరాబాద్ విజయవాడలో టాప్ మోస్ట్ ఐఐటీ స్థాయి ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్లేస్మెంట్ అని ఇంతకుముందు చెప్పిన నెక్స్ట్ వీక్ వెళ్ళండి, ఎగ్జామ్ అయితే రాయండి ఫస్ట్. సో కాబట్టి కోర్ తోటి కూడా మీకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మీకు అన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక డొమైన్ కావాలి, కోర్ ఇంజనీరింగ్ కూడా రావాలి. కోర్ ఇంజనీరింగ్లో నాలెడ్జ్ ఉండి ఆర్టిఫిషియల్ ఉన్న వాళ్ళకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం పడుతుంది, సివిల్లో కూడా అవసరం పడుతుంది. సో ఇలా రకరకాల కొత్త అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్స్ప్లోర్ చేసి మీకు ఐడియా ఉంటే ఈవెన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లాంటి వాటిలో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు అద్భుతమైన అవకాశాలు మెటలర్జీ ఇంజనీరింగ్ వస్తుంది. మీకు ఎలాన్ మస్క్ నెక్స్ట్ మీకు మెటలర్జీ రూల్స్ అన్నారు. మీకు ఏరోనాటిక్స్ ఇండస్ట్రీ ఏవియేషన్ ఇండస్ట్రీ పెడుతుంది. మీరు వెళ్ళి మాస్టర్స్ యూఎస్లో వేస్తే మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. కంప్యూటేషన్ మెకానిక్స్ ఐడి ఢిల్లీలో కోర్స్ ఉంది. మీకు ఐడి ఢిల్లీలో రాకపోతే మీరు వేరే దానికి వెళ్ళొద్దు అనుకుంటే అద్భుతమైన కోర్స్ కంప్యూటేషన్ మెకానిక్స్. ఇట్లా ఒక్కసారి మనం ట్రెడిషనల్ థింకింగ్ నుంచి కన్వెన్షనల్ థింకింగ్ నుంచి మూస ధోరణి నుంచి బయటపడి ఆలోచిస్తే బ్రాంచ్లలో కూడా అనేక మంచి బ్రాంచ్ తీసుకోవచ్చు, కాలేజీలో మంచి బ్రాంచ్ తీసుకోవచ్చు. ఉదాహరణ బిట్టి మేస్త్రా ఉంది. బిట్టి మేస్త్రాలో చాలామంది తీసుకోవాలి, కానీ అద్భుతమైన టాప్ 7, 8, 90తో సమానం. 22 వేలకు కూడా కంప్యూటర్ సైన్స్ వస్తుంది. కొన్ని బ్రాంచెస్ 60,000, 70,000 కూడా ఓసీలు వస్తుంది. ఓబీసీ గర్ల్స్కి 1,00,000 వరకు వస్తుంది. సో బిట్టి మేస్త్రాలను ఎందుకు ఇస్తాం? ఎన్ఐటి సెల్చార్ని ఎవరు తీసుకుని ఎన్ఐటి సెల్చారు మీకు ఓబీసీ గర్ల్స్ ఓబీసీ ఉన్న వాళ్ళకి 80,000, 90,000 వరకు వస్తుంది. ఓసీ వాళ్ళకి కూడా 50,000, 60,000, 70,000 దాకా వస్తుంది. ఎస్సీ ఎస్టీకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. ఎన్ఐటి సెల్చార్లో కొన్ని కోర్ ఇంజనీరింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అద్భుతమైన కాలేజ్. ఎన్ఐటి రూర్కెల్లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఎన్ఐటి మీకు కురుక్షేత్రాలు ఉన్నాయి, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇట్లాంటివి. ఐఐటిలో కూడా కొన్ని రేరెస్ట్ కోర్సెస్ ఉన్నాయి, వాటిని తీసుకోవచ్చు. సో కాబట్టి ఒకసారి మూసధోరణి నుంచి ఆలోచించి మీరు బయటకు వస్తే మీకు అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ఉంటుంది. క్లోజ్ చేసే ముందు 2 విషయాలు. ఎస్బీఐ టాక్స్ మెంటర్షిప్ నిర్వహిస్తుంది ప్రతిష్టాన్తో కలిసి. దానికోసం హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి. మీకు మీ విడివిడిగా ఒక్కొక్కరికి సరైనటువంటి ఆప్షన్స్ ఇచ్చేటువంటి బాధ్యత మాది. 2వ విషయం, నెక్స్ట్ వేవ్ కూడా మీకు టాప్ కాలేజీలో మీకుండే బెస్ట్ 10 ఆప్షన్లో ఒక ఆప్షన్ అని చెప్పచ్చు. దాన్ని కూడా మీరు ఎగ్జామ్ రాయితారంటే ఎగ్జామ్ రాష్ట్రానికి మీకు ఉండే ఆప్షన్తో తుది నిర్ణయం తీసుకోండి. ఎర్లీగా వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మీకు హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మీకు లింక్ పంపుతారు. దానిలో ఒక కూపన్ కోడ్ రాసినట్టు 600 ఫీజు 250 వస్తుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.